హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి అని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబు, మనం కనీసం 5-6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి లేదు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు ఏపీ డిఎస్సి ఏపీ గవర్నమెంట్ అనేది కొత్త డిఎస్సిని మెగా డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది. మనమందరం కూడా ఏపీ గవర్నమెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి. మనం చాలా అదృష్టవంతులు ఏపీ గవర్నమెంట్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏపీ మెగా డిఎస్సిలో వేకెన్సీస్ ఎలాగ ఉన్నాయి, మన డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ పెట్టే డేట్ ఎప్పుడు అనేది పూర్తి వివరాలు మనం చూద్దాం. టాపిక్లోకి వెళ్ళి మనకు మొత్తం పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు ఉన్నాయి. మన మెగా డిఎస్సికి 2025 పరీక్ష షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే, నోటిఫికేషన్ జారీ అండ్ సమాచార బులెటిన్ ప్రచురణ ఏంటంటే 20వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అప్లికేషన్ గడువు 24 అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఇది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు మనం అప్లికేషన్లు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అనమాట. మాక్ టెస్ట్ అనేది ఏప్రిల్ మే 20వ తారీఖు నుంచి మాక్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే మామూలుగా మనకి డిఎస్సి అనేది ఎలాగ ప్రిపేర్ అవ్వాలి ఏంటిది అనేది ఆన్లైన్లో వీళ్ళు నమూనా పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. మనం ఫ్రీగానే మనం దాన్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. తర్వాత డిఎస్సిలో మనం ఈ మాక్ టెస్టుల ద్వారా డిఎస్సిలో జాబ్ కొట్టడానికి మంచి అవకాశం అనమాట. మాక్ టెస్టులు అనేది, మాక్ టెస్టులు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్టులకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేది 35 అంటే మే 30వ తారీఖు నాడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. పరీక్ష తేదీలు వచ్చేసి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రాథమిక కీ విడుదల చేసేది అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2వ రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారన్నమాట. మన పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ప్రాథమిక కీ అనేది విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అభ్యంతరాలు స్వీకరణ వచ్చి ప్రాథమిక కీ విడుదలైన తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రాథమిక కీ విడుదలైన తర్వాత మనకి ఈ ఎగ్జామ్లలో ఏమన్నా మనకి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అభ్యంతరాలు 7 రోజుల పాటు వాళ్ళు స్వీకరిస్తారన్నమాట. స్వీకరించేసి ఆ 7 రోజుల తర్వాత మళ్ళీ తుది కీ విడుదల అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత తుది కీ విడుదల రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటి జాబితా విడుదల తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా అనేది ప్రకటిస్తారన్నమాట. మెరిట్ జాబితా అనేది మొదట కీ విడుదల చేసిన తర్వాత 7 రోజుల తర్వాత మెరిట్ జాబితాని ప్రకటిస్తారు. మేనేజ్మెంట్ల వారీగా పోస్టులు అనే వివరాలు ఎలా ఉన్నాయి. ప్రభుత్వ జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ పాఠశాలలకి 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 881 పోస్టులు ఉన్నాయి. జువైనల్ వెల్ఫేర్ శాఖ పాఠశాలలో 15 పోస్టులు ఉన్నాయి. జువైనల్ అంటే మనకి జైళ్ళల్లో వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉండే వాళ్ళ పాఠశాలలు ఉంటాయి. వాళ్ళకి కూడా 15 ఆ పాఠశాలలో 15 పోస్టులు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు అంటే వాళ్ళకి కూడా 31 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఏపీఆర్ఎస్కి, ఏపీఎంఎస్, ఏపీ సోషల్కి, బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలకి 2,228 పోస్టులు ఉన్నాయి. మొత్తం 16,347 పోస్టులు. ఏపీ మెగా జిఎస్సి షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 20వ తారీఖు నాడు. ఫీజులు చెల్లింపు దరఖాస్తు గడువు వచ్చేసి ఏప్రిల్ 20 మే 15 దాకా ఉంటుంది. అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు మనం ఈ అప్లికేషన్లో పెట్టుకోవచ్చు అనమాట. నమూనా పరీక్ష అనేది ఏప్రిల్ 20 నుంచి మనకి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. అంటే నమూనా అంటే మనకి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం నమూనా పరీక్షలో చెప్పాను కదా, మాక్ టెస్టులు అనేవి ఏప్రిల్ 20వ తారీఖు నుంచి నిర్వహిస్తారన్నమాట. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసేది మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తారు. పరీక్ష తేదీలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. ప్రాథమిక కీ విడుదల పరీక్ష పూర్తయిన 2 రోజుల తర్వాత పరీక్ష విడుదల పూర్తయిన తర్వాత 2 రోజుల తర్వాత విడుదల చేస్తారన్నమాట. అభ్యంతరాల స్వీకరణ వచ్చి పరీక్ష పూర్తయిన తర్వాత 7 రోజుల తర్వాత ఈ పరీక్ష పూర్తయిన తర్వాత
అభ్యంతర సేకరణ 7 రోజుల పాటు స్వీకరిస్తారు. అప్పుడు తర్వాత తుదికి విడుదల అనేది 7 రోజుల తర్వాత విడుదల చేయడం జరుగుతుంది. అభ్యంతరాలు స్వీకరించిన 7 రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారన్నమాట. ప్రాథమిక ఫలితాల ప్రకటన ఎప్పుడంటే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత 7 రోజుల తర్వాత తుదికి విడుదల అనేది తుదికి విడుదల చేసిన తర్వాత 7 రోజుల తర్వాత మనకి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ టోటల్ జాబ్స్ వేకెన్సీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఈ క్లిక్ హియర్ అనేది ఉంది వేకెన్సీ, ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఇలాగా మనకి మీకు ప్రతి ఒక్కటి కూడా ఎన్ని జాబ్లు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఎస్జిటి, పిఈజిటి వీటికి జాబ్లకు సంబంధించి తెలుగు ఎంత, ఇంగ్లీష్ వాళ్ళకి ఎంత, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ టోటల్ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో నోటిఫికేషన్లో ఉండటం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు మీకు సంబంధించిన జాబ్ను మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం సబ్జెక్టుల వారీగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్టుల వైజ్ వేకెన్సీ అనేది క్లియర్గా ఈ అప్లికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ చూసి కూడా మీరు నోటిఫికేషన్లో అప్లికేషన్లో పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సేమ్ నెక్స్ట్ వచ్చేసి అలా అయిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇలా క్లిక్ చేసినట్టు ఈ రెండు కూడా నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇదిగో అప్లికేషన్ ఆన్లైన్, ఇది ఎక్కడ ఉంది అప్లికేషన్, మీరు ఇది కొట్టినట్టయితే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు మెగా డిఎస్సికి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మీకు ఇంకేమైనా డౌట్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ క్లిక్ చేసినట్టు వాట్సాప్లో జాయిన్ అయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే అక్కడ పూర్తిగా అప్లికేషన్లు తర్వాత జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మెగా డిఎస్సి అనేది గొప్ప మంచి అవకాశం. మనకి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేది మిస్ చేయొద్దు, మళ్ళీ రాదు. ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇటువంటిది గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది, మీరు ఇటువంటిది మిస్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ నేను మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు అవి చూసి ఇంటర్వ్యూలకి వెళ్ళొచ్చు, ఇటువంటి గవర్నమెంట్ జాబ్లకి అప్లికేషన్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.